కొద్దామని ముందే ప్లాన్ ఉంది మీకు, ఇంకా ఇదే కంటిన్యూ చేసుకుంటా? ఇదే కంటిన్యూ చేయాలని ఏం లేదు, అట్లాగేం లేదు, కానీ బిజినెస్ పెట్టాలని ఉంది. బిజినెస్ చేయాలి, మనం సక్సెస్ అవ్వాలి, మంచి డబ్బులు సంపాదించాలి, ఇంతవరకు ఉంది గ్యారంటీగా. కాబట్టి ఏ బిజినెస్ పెట్టాలి ఏంటి అనేది మాత్రం ఐడియా లేదు. ఫస్ట్ టైం బీటెక్ అయిపోయింది, అప్పటికే నాకు బిజినెస్కి వెళ్ళిపోవాలన్న థాట్ ఉంది. బట్ ఏంటంటే ఎంబీఏ చేశాక మనం బిజినెస్ చేస్తే కొంచెం మనకి ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండిద్ది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏంటి కొత్త కొత్త ఐడియాస్ అనేది తెలుస్తుంది అని చెప్పి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక మళ్ళీ నేను ఒక 1 year జాబ్ చేశాను. ఆ 1 year జాబ్ చేశాక ఈ జాబులు గిబులు మన వల్ల కాదురా బాబు, ఈ కంప్యూటర్లు అని చెప్పి ఇక దానికి మళ్ళీ ఎక్కొట్టేసి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏది స్టార్ట్ చేస్తే బాగుండిద్ది అనే ఆలోచనలో ఉన్నప్పుడు వై డోంట్ వి ఎక్స్టెండ్ అవర్ ఓన్ బిజినెస్ అని చెప్పి అట్లా ఆ థాట్తో హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ సో ఎప్పుడు ఎక్కడ చెప్పాల నేను, మా ఫాదర్ 5 lakhs ఇచ్చారు నాకు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. ఆ 5 lakhs నా పెట్టుబడి. 5 lakhs స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఫుల్గా ఉన్నాయి డబ్బులు అయితే మా డాడీ దగ్గర. కాకపోతే ఏ రోజు నేను తీసుకోవాలా, మా డాడీ తీసుకోరా ఇది పెట్టి పెద్ద స్టోర్ పెట్టేద్దాం, ఒక 4 floors 5 floors పెట్టేసి ఆర్ఎస్ వాళ్ళగా సౌత్ ఇండియా షాపింగ్ వల్ల పెట్టేద్దాం అంటే అవన్నీ కాదు, ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. నేను ఇవన్నీ నేర్చుకోకుండా మనం ఒకేసారి పెడితే బోల్తా పడ్డామంటే మళ్ళీ వాళ్ళకి నేను బ్యాడ్ నేమ్ తెచ్చినట్టు అవుతాను. అందుకని అవన్నీ కాకుండా ఫస్ట్ 5 lakhs తీసుకొని ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేర్చుకొని మిస్ అమ్మ స్టార్ట్ చేశాను. తర్వాత ఫస్ట్ మిస్ అమ్మ. ఇంతకీ మీ లైఫ్లో మిస్ అమ్మ ఎవరు? అఫ్ కోర్స్ అలేఖ్య, ఇంకెవరు ఉంటారు? ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు, ఎలా జరిగింది? అలేఖ్య నేను బీటెక్ ఫ్రెండ్స్, బీటెక్ నుంచి ఫ్రెండ్స్. నేను కంప్యూటర్ సైన్స్, తను EEE. ఓ రివర్స్ లో ఉంది. అంటే అమ్మాయి ఎక్కడన్నా కంప్యూటర్ సైన్స్ ఉంటారు, అబ్బాయిలు EEE మెకానిక్ ఉంటారు. రివర్స్. ఎందుకు మీకు ఐ మీన్ సిఎస్ఈలో ఎవరు అమ్మాయిలు నచ్చలే? బేసిక్ గా సిఎస్ఈలో అమ్మాయిలు బాగుంటారు. బాగున్నారు కూడా, బాగున్నారు చూడండి, బాగానే ఉండేవాళ్ళు కాదంటలేదు. దేవినేని వెంకటరమణ కాలేజ్, మిక్కు కాలేజ్ అంటారు, కంచికచర్ల, అక్కడ చదివాము ఇద్దరం కూడా. మా క్లాస్లో కూడా అమ్మాయిలు సూపర్ ఉండేవాళ్ళు కాదంటలా. కాకపోతే మేము ఒక 6-7 members ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఈ ఫ్రెండ్స్లో ఒక 4 members బాయ్స్, ఒక 3 members గర్ల్స్ ఉండేవాళ్ళు. అందులో అలేఖ్య ఒకటి, నేను. అలా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్సే, అప్పుడు ఏం లేదు రిలేషన్ అట్లా ఏం లేదు, ఫ్రెండ్సే, మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం అంతవరకు అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలని నేను అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అలేఖ్య కూడా ఎంబీఏ చేయాలనుకుంటుంది. విజయవాడ ఎగ్జిబిషన్లో కలిసాము ఒక చోట. ఎగ్జిబిషన్లో అనుకోగానే కలిసాము. ఇలాగ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాం ఏంటంటే, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను ఎంబీఏ కోర్స్ చేయడానికి, క్యాట్ కోచింగ్ తీసుకునే ఉన్నప్పుడు టైంలో. అప్పుడు అలేఖ్య కూడా అనింది నాకు, నేను కూడా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను ఇట్లాగా అని. అప్పుడు సరే అని చెప్పి ఇద్దరం హైదరాబాద్ రావటం, అలాగా ఇక అలా స్టోరీ అలా స్టార్ట్ అయింది అన్ని. ఓకే. సో మరి పేరెంట్స్ కి ఎప్పుడు చెప్పారు అసలు? ఎంబీఏలో ఉన్నప్పుడు. ఒప్పుకున్నారు ఈజీగా? ఒప్పుకున్నారు. ఓకే. రెండు ఫ్యామిలీస్ కూడా ఫైట్లు, సుమోలు రావడం, సుమోలు గిమోలు ఏం లేవు, అంతా అదంతా సినిమాలోనే తప్ప బయట రియల్ గా జరుగుతాయి అంటారా? జరుగుతాయి కదా. అవునా ఏమో, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రాడ్ మైండ్, అర్థం చేసుకున్నారు. అంటే ఇద్దరం బాగా చదువుకున్నాం అండ్ సెటిల్ అయిపోయాం కూడా ఆల్మోస్ట్. మాకు ఇద్దరికి జాబ్లు వచ్చేసినాయి. సో ఇద్దరం పిచ్చోళ్ళు కాదులే, మంచి డిసిషన్ తీసుకుంటారులే లైఫ్లో అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు ఆలోచించుకున్నారేమో మరి తెలీదు. ఇద్దరు కూడా ఓకే అన్నారు. సో అన్ని సామరస్యంగానే చక్కగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక యూట్యూబ్ వీడియోస్ లో కూడా మీ ఇద్దరు తప్ప ఇంకెవరు కనిపించరు మాకు. అట్లా అని కాదు, యాక్చువల్గా ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినా కూడా ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్కి కనెక్టివిటీ, ఐ మీన్ కస్టమర్స్ టు ఓనర్కి కనెక్టివిటీ ఉండాలి అంటే ఒకళ్ళు లేదంటే ఇద్దరు చేయాలి. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటప్పటికి మిస్సమ్మలో నేను కనబడాలి, లేదు అంటే అలేఖ్య కనబడాలి. మేమిద్దరం కనబడినా ఒకే చోట. సో ఈ 2 ఫేస్లే కనబడాలి. ఎందుకంటే నేను చాలా బిజినెస్లు వేరే వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేశాకే ఇదంతా నేను డిసిషన్ తీసుకున్నా. వేరే వాళ్ళు ఏంటంటే ఓనరు ఎక్కడ ఉంటారో తెలీదు, అంటే మేబీ స్టోర్లోనే ఉండొచ్చు, వాళ్ళకి కెమెరా ఫేసింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, మళ్ళీ మాట్లాడడం రాకపోవచ్చు, లేదంటే వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి పర్సనల్ ఏమైనా ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైతే స్టాఫ్తో చెప్పిస్తున్నారో ఈ స్టాఫ్తో చెప్పించే దగ్గర మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. ఐ మీన్ కస్టమర్ టు ఆ స్టాఫ్ అనేది కనెక్టివిటీ ఉండదు.
ఎప్పుడైనా కస్టమర్ టు ఓనర్కే కనెక్టివిటీ ఉండిద్ది ఎక్కువగా. మేబీ ఇప్పుడు నేను స్టోర్లో ఉండకపోవచ్చు, యాజ్ ఏ ఓనర్గా నేను స్టోర్లో ఉండకపోవచ్చు, పర్సనల్గా వాళ్ళని కలవకపోవచ్చు, కానీ వీడియోలో నేను ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు నేను చెప్పే మాటలు వింటున్నారు, మాకు మంచి పాజిటివ్గా ఉంది. సో అదంతా అబ్జర్వ్ చేశాక నేను అలేఖ్య మేము మాత్రమే ఉండాలి, ఫేసెస్ అందరూ కాదు అనేది. అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? అండ్ నార్మల్ వీడియోస్లోనే ఇప్పుడు 100K అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి అనమాట, పిచ్ పిచ్ కంటెంట్ చేసినప్పుడు. మీరు ప్రమోషన్లు చేసుకుంటున్నారు, మీ షాప్ని మీరే ప్రమోట్ చేసుకుని అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఫేక్ ఏమన్నానా? ఫేకా? ఫేక్ కాదు కదా, మేము ఒక్క ప్రమోషనల్ యాడ్ అంటారు కదా, ₹1 ఖర్చు పెట్టలేదు ఇప్పుడు దాకా మేము. అంటే యూట్యూబ్ యాడ్స్ వాటెవర్, ఇన్స్టాగ్రామ్ పుషప్ యాడ్స్ సంథింగ్ అంటారు కదా, ₹1 ఈ రోజుకి మేము ఖర్చు పెట్టలే. ప్రతి సబ్స్క్రైబర్ కానీ, ప్రతి లైక్ షేర్ కామెంట్ ఏదైనా సరే మా కష్టం. ₹1 ఖర్చు పెట్టింది కానీ, దానికని ఇన్వెస్ట్ చేసింది కానీ లేదు ఇప్పుడు దాకా. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంది. మేము ఏది పెట్టినా కూడా జనరల్గా దేవుడి దయ వల్ల, కస్టమర్స్ వల్ల మంచిగా వస్తుంది. ఓకే, మరి అదే కస్టమర్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు? కింద కామెంట్స్ 200, 300, 500 కనిపిస్తాయి, అందులో చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తాయి. ఓకే, మీ షాప్కి వచ్చిన రివ్యూవర్స్ కూడా పెడుతున్నారు, దానికి మీరు ఆన్సర్ ఏంటి? ఈవెన్ మీ ఓపెనింగ్ చెప్పాలంటే గూగుల్ రివ్యూ కూడా మాకు రేటింగ్ 3.5 3.3 ఉండిద్ది గూగుల్ రేటింగ్. కరెక్టే. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతా కామెంట్స్కి చెప్పే ముందు. మీరు మా స్టోర్కి వచ్చారుగా, మీరు మీ మదర్ వచ్చారు కదా, ఎంత కొన్నారు? కొన్నాం, బాగానే కొన్నాం, లైక్ 50+ కొన్నాం. సరే, ఎంతో కొంత కొన్నారు కదా. సో 50,000 కొన్నారు అనుకుందాం. 50,000 మీరు కొన్నప్పుడు కామెంట్ పెట్టారు ఏమన్నా? సాటిస్ఫై అయ్యారా ఫస్ట్? అది ఓకే, నచ్చినాయి అన్ని నచ్చాయి. స్టోర్ బాగుంది, శారీస్ బాగున్నాయి, బట్ అందరికీ నచ్చాలనేది లేదు కదా. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను, దానికి మీ ఆన్సర్ చెప్పండి. సో ఆల్రెడీ స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ పెట్టారనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సేల్స్, ఇప్పుడు ఎవరైతే శారీస్ ఇస్తారో వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. 1000 బిలో, 5000 బిలో అంటే పెద్ద 1000s 10,000s అన్నప్పుడే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఆ పాయింట్.